ప్రజల జీవితాలను అద్భుతంగా ప్రభావితం చేయాలి. వారి జీవన విధానము కానీ, వారి మాట కానీ అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. అప్పగించినటువంటి నాయకుని మనస్సును గుర్తించి ఆ భారాన్ని, ఆ దర్శనాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. కానీ వారు వెళ్ళిన తర్వాత మధ్యలో వారి ఆలోచనలను చెప్పుకునే పద్ధతిని జరిగించటానికి వీల్లేదు. అందుకని మీ సంఘాలలో నిష్కపటమైన వారికి మాత్రమే బాధ్యతలను అప్పగించండి. వాళ్లే మీ శిష్యులుగా ఉండాలి, వాళ్లే మీ దర్శనాన్ని కొనసాగించాలి. వాళ్లకు బాధ్యతలను అప్పగించే మీరు ఏ ఊరైనా వెళ్ళాలి. నిన్ను చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉన్నదయ్యా తిమోతి. నీ కన్నీటి ప్రార్థనా జీవితము, నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము నన్ను ఎంతగానో ఆకర్షించిందయ్యా. పరలోకము చేత గుర్తింపబడే విలువైన గుణలక్షణాలు కలిగినటువంటి నిన్ను చూడాలని, అభినందించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానని చెప్పాడు. అందుకని దేవుని ప్రజలారా, మన విశ్వాసము నిష్కపటమైనదిగా, నిర్మలమైనదిగా, దేవుని చేత గుర్తింపబడేదిగా ఉన్నప్పుడు మన కుటుంబాలు, మన సంఘాలు అద్భుతంగా కొనసాగుతాయి. దేవుడు మనలను అన్ని విధములుగా దీవించి మహోన్నతంగా నడిపిస్తాడు. ఇప్పటికే ఆ పద్ధతులు అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.